శివ అని పిలవగానే కటాక్షించే స్వామిని మనం ఈ రోజున ఎన్నో రకాలుగా ఆరాధించుకున్నాం. ఇంతటి విశేష కార్యక్రమంలో చాగంటి వారి ప్రవచనం వింటేనే ఆ కార్యక్రమానికి నిండుతనం. మరి ఈ శుభ సందర్భంలో మహాశివరాత్రి వైభవాన్ని తన ప్రవచనామృతం ద్వారా మనందరికీ అందించవలసిందిగా మీ అందరి తరపున గురువుగారిని కోరుతున్నాం. గురువుగారు, ఈనాటి శుభవేళ చక్కటి ప్రవచనామృతాన్ని మా అందరికీ అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. ఈ మహాశివరాత్రి పర్వదినానికి ఒక విశిష్టత ఉంది. అర్ధరాత్రి వేళ శివలింగం ఆవిర్భవించింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే మన ఉపాసన అంతా కూడా రాత్రిపరంగా మాట్లాడతాం. శారదా నవరాత్రులు, వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, మహాశివరాత్రి, ఇట్లా. నిజానికి రాత్రి మనం ఏం చెయ్యం, కానీ రాత్రి శబ్దంతో ఉపాసనని పిలుస్తాం. కారణం ఏమిటంటే రాత్రి అంటే చీకటి. చీకటి అజ్ఞానమునకు గుర్తు. అజ్ఞానంతో ఉన్నవాడికి ఏది తెలుసుకోవలసిన సత్యమో ఏది అసత్యమో తెలుసుకుని ఉండలేడు. అజ్ఞానం సత్యమును సత్యముగా, అసత్యమును అసత్యముగా తెలియనివ్వదు. తాడును చూసి పాము అనుకుంటాడు, పావుని చూసి తాడు అనుకుంటాడు. లేనిది ఉన్నదనుకుంటాడు, ఉన్నది లేదనుకుంటాడు. అసత్యమైన శరీరాన్ని సత్యం అనుకుంటాడు. ఏది శాశ్వతమో, ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది నిరంజనమో, ఏది నాశనము కాదో అటువంటి ఆత్మ లేదు అన్న భ్రాంతి మాయయందు జీవిస్తూ ఉంటాడు. అటువంటి మాయని తొలగించడానికి, చీకటిని పోగొట్టడానికి, అజ్ఞానాన్ని పోగొట్టడానికి నేను ఆవిర్భవించానని చెప్పడం కోసం భగవంతుడు సంవత్సరంలో 6 నెలలకు ఒక పర్యాయం అర్ధరాత్రి ఆవిర్భవిస్తాడు. ఒకసారి కరచరణాదులతో వచ్చాడు. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రావణమాసం బహుళపక్షం అష్టమి నాటి అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మగా వచ్చాడు. కృష్ణం వందే జగద్గురుం, ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతనిచ్చి జనుల యొక్క అజ్ఞానమన్న చీకటిని తీసేశాడు. అక్కడి నుంచి మళ్ళీ మీరు 6 నెలలు లెక్క పెట్టారనుకోండి. శ్రావణ మాసం తర్వాత భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం. మళ్ళీ మాఘమాసం వచ్చేటప్పటికి కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాటి అర్ధరాత్రి వేళ శివలింగం ఆవిర్భవించింది. ఈ అర్ధరాత్రి వేళ ఇద్దరూ ఆవిర్భవించడం వెనక ఉన్న అర్థం ఏమిటంటే, లేక 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 ఎప్పటికో మనుష్య జన్మని పొందావు. ఈ మనుష్య జన్మలోనే నువ్వు శ్రద్ధతో అనుష్ఠానం చేసి మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంది. మిగిలినది దేవతలు కూడా మోక్షాన్ని పొందలేరు, వాళ్ళకి కూడా మోక్షార్హత లేదు. అనుష్ఠానాన్ని చేసి తద్వారా భగవంతుని యొక్క ప్రీతిని పొంది, భగవంతుని యొక్క ప్రీతి కారణంగా ఆయన ఇచ్చిన జ్ఞానం వలన ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి అనబడే మోక్షాన్ని పొందగలిగినటువంటి ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే. అటువంటి మనుష్యుడికి నేను అనుగ్రహం చేసి జ్ఞానమిచ్చి తరింపచేస్తానని చెప్పడానికి అర్ధరాత్రి వేళ వచ్చినది శివలింగం. అందుకే జ్యోతిర్లింగము అని పిలుస్తారు. మీరు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఎక్కడెక్కడ ఈశ్వరుడు జ్యోతిర్లింగములుగా వెలిశాడో చూస్తే, అక్కడికి వెళ్ళి చూస్తే మీకు జ్యోతి ఏం కనపడదు, లింగమే కనపడుతుంది. కానీ మరి ఇది జ్యోతిర్లింగం ఎందుకయింది అంటే, యథార్థమునకు ఆ శివలింగాన్ని స్మరించిన, ఒక్కసారి ఆ స్తోత్రం చదువుకున్న, ఆ పేరు పలికిన, ఆ రూపం ఎట్లా ఉంటుందో అట్లా దర్శనం చేసిన, ఆ కారణం చేత ఆయన చీకటిని పోగొడతాడు. దీపం ఎక్కడుంటుందో అక్కడ చీకటి ఉండదు. జ్యోతిర్లింగాన్ని స్మరించినా, దర్శించినా, ఆరాధించినా, ఉపాసన చేసినా వారికి అజ్ఞానమన్న చీకటి ఉండదు. అందుకని జ్యోతిర్లింగమని పిలుస్తారు. మనకి జ్యోతిర్లింగములుగా స్వయంభూగా పరమాత్మ భారతదేశంలో ఎక్కడెక్కడ ఆవిర్భవించాడో వాటిని మహాశివరాత్రి పర్వదినం నాడు అర్ధరాత్రి వేళ ఏకకాలంలో దర్శనం చేయడానికి వీలుగా భక్తి టీవీ వారు భక్తకోటికందరికీ అనుగ్రహించిన గొప్ప కానుక ఈ ద్వాదశ జ్యోతిర్లింగ మంటపాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మధ్యలో స్ఫటికలింగాన్ని ఉంచారు. జ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అంటారు. పైన చంద్రుడి నుంచి అమృతధారలు పడుతుంటే దానిలో శివలింగం తడిసిపోతూ ఉంటుంది. స్ఫటికలింగం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, స్ఫటికలింగానికి తనంత తానుగా నిజానికి ఏ విధమైన రంగు లేదు. మీరు ఆ స్ఫటికలింగం ముందుకి తీసుకెళ్ళి గులాబీ పువ్వు ఉంచారనుకోండి, అది ఎర్రగా కనపడుతుంది. దాని వెనక దీపం పెట్టారనుకోండి, శివలింగంలో దీపం కనపడుతుంది.
మీరు దాని మీద మారేడుదలం వేశారనుకోండి, ఆకుపచ్చగా కనపడుతుంది. తనకి ఏ రంగు లేదు, కానీ మీరు దాని ముందు ఏ రంగు చూపిస్తే ఆ రంగులో కనపడుతుంది. యథార్థమునకు ఆయన నామరూపాత్మకమైన జగత్తు కాడు, కానీ నామరూపాత్మకమైన జగత్తంతా కూడా ఆయన యందే ప్రకాశిస్తోంది. బంగారం లేకుండా గొలుసులు, కంకణాలు, కెయ్యూరాలు, కర్ణాభరణాలు, వడ్డాణాలు చేయించుకోలేం. కానీ ఈ ఆభరణాల రూపంగా లేకపోయినా కరిగించేస్తే బంగారం మాత్రం ఉంటుంది. బంగారం ఉంటే తప్ప ఆభరణాలు రావు, ఆభరణాలుగా లేకపోయినా బంగారం ఉంటుంది. నిజానికి నామరూపాత్మకమైన జగత్తుగా కనపడుతున్నది ఎవరో కాదు, సాక్షాత్తు ఒక్క శివ చైతన్యమే అని చెప్పడానికి స్ఫటికలింగారాధన చేస్తారు. అందుకే శంకర భగవత్పాదులు భారతదేశానికి 4 వైపులా 4 పీఠముల నుంచి పీఠాధిపతులకు స్ఫటికలింగాన్ని ఆరాధన చెయ్యాలి అన్న నియమాన్ని విధించారు. స్ఫటికలింగాన్ని ఆరాధించడం అంత గొప్ప. మీరు భక్తితో చేసినది ఏదైనా ఆయన సంతోషంగా స్వీకరిస్తాడు. అందున మహాశివరాత్రి మహాపర్వదినం కాబట్టి ఆ రోజున తెలిసి కానీ తెలియక కానీ, సంకల్పంతో కానీ సంకల్పరహితంగా కానీ, నిజానికి ఏదో చేద్దామన్న తాపత్రయంతో కాకుండా యాదృచ్ఛికంగా చేసినా సరే అది పరిపూర్ణమైన మనసుతో చేశారని అనుగ్రహించేటటువంటి గొప్ప వేళ మహాశివరాత్రి. అందున అర్ధరాత్రి వేళ శివలింగ ఆవిర్భావ సమయం. అందుకే స్కందపురాణం పరిశీలిస్తే ఒక కథ కనపడుతుంది. ఒక బోయవాడు వేటాడి వేటాడి వర్షం వచ్చేసిందని ఏ జంతువు దొరక్క ఆకలితో మారేడు చెట్టు ఎక్కి చీకట్లో కూర్చుని కింద శివలింగం ఉందని తెలియక కదులుతూ ఉంటే ఆయన ఒంటి రాపిడికి మారేడు దళములు ఆ శివలింగం మీద పడినంత మాత్రం చేత, అది మహాశివరాత్రి పర్వదినం కాబట్టి ఆయనకి మోక్షం ఇచ్చేయడానికి శంకరుడు సిద్ధపడ్డాడు. ఆ రోజున తెలిసి చేసినా తెలియక చేసినా యాదృచ్ఛికంగా చేసినా ఫలితం. ఇక భక్తితో చేసినది ఎంత గొప్ప విషయం. జాగరణ అని ఒక మాట మహాశివరాత్రికి అన్వయం. భగవద్గీతలో ఒక మాట అంటారు, యానిషా సర్వభూతానాం తస్యా జాగర్తి సంయమి. అంటే అన్ని భూతములు చీకటిలో ఉండగా సమస్త ప్రాణులు చీకట్లో ఏం చేస్తాయి? నిద్రపోతాయి. నిద్రపోయినప్పుడు ఏం జరుగుతోందో తెలియదు, లేదా భోగం అనుభవిస్తూ ఉంటారు. అటువంటప్పుడు యానిషా సర్వభూతానాం తస్యా జాగర్తి సంయమి యస్యా జాగర్తి భూతాని యానిషాః పశ్యతో మునీః. అందరూ చీకట్లో, అందరూ భోగంలో ఉన్న వేళ నాకు ఇది వద్దు, నాకు భగవంతుడు కావాలని ఎవరు తెలివిగా ఉండి ఇంద్రియములను భగవంతుడి వైపు ప్రవర్తింపచేస్తున్నాడో దాన్ని జాగరణ అంటారు. అందుకని ఇది చెప్పడానికి కొన్ని కోటాను కోట్ల జన్మలలో ఈశ్వర నేను మీ వైపు తిరగలేదు, మిమ్మల్ని ఆరాధించలేదు, మీ యందు భక్తిని పొందలేదు. ఏ ప్రాణిగా ఉంటే ఆ సంసారం అన్న చీకటి కూపంలోనే దిగబడిపోయాను. ఈసారి ఈ జన్మలో మహాశివరాత్రి నాటి రాత్రి వేళ నా ఇంద్రియములను జాగరణ చేయిస్తున్నాను. అంటే చెవులతో కొంతసేపు శివభక్తి గీతాలు వింటాను, నోటితో ఎప్పుడూ తినడంతో అక్కరలేని ప్రసంగాలతో గడిపా. ఏమీ చేత కాకపోయినా సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అంటూ భజన చేస్తాను. పరమశివుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు మన అందరి యందు ప్రసరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామి పాదారవిందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ అసంఖ్యాకమైన భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రోతలకు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ స్వస్తి. చాలా సంతోషం గురువుగారు. నిజంగా ఇందాక మీరు ప్రస్తావించినట్టు జన్మానికో శివరాత్రిని ఎన్నో శివరాత్రులు ఆ పరమేశ్వరుడికి అభిషేకం నిర్వహించుకున్నాం. కానీ ఈ శివరాత్రి మాకు, మా ప్రేక్షకులందరికీ కూడా ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే మీ సమక్షంలో, మీ పర్యవేక్షణలో ఈరోజు అభిషేకాన్ని నిర్వహించుకున్నాం, అర్చనను నిర్వహించుకున్నాం. మా ప్రేక్షకులందరి తరపున మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గురుగారు.